Hello guys, welcome back to my YouTube channel Empress Saree 3355. సో ఎస్ ఇది నా న్యూ టేబుల్ అనమాట. ఒక 1 వీక్ 2 వీక్స్ అయింది నేను షిఫ్ట్ చేసి టేబుల్, ఆఫీస్ టేబుల్. ఓకే, సో అస్సలు టైం లేదు వీడియో చేయడానికి. ఐఎమ్ సో సారీ, ఎవ్రీ టైం నేను ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నా. యా ఐఎమ్ సో సారీ. సో నేను ఈరోజు క్యాండిల్ కూడా వెలిగించాను. జస్ట్ ప్లీజ్ క్లెన్స్ all the energies and please put all the positive energies into the deck. Okay. ఫైన్, నేను ఎనర్జైజ్ చేసి ఇట్లా ఒక సెటప్ చేసిన అనమాట. సో టుడే ఈరోజు వీడియో ఏంటి అంటే, హూ విల్ యూ మ్యారీ? ఓకే, మీ డెస్టైన్ పార్ట్నర్ ఎవరు, అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, జోడియాక్ సైన్ ఏంటి, అండ్ మీరు ఆల్రెడీ కలిసారా కలవలేదా, ఒకవేళ కలిస్తే ఎప్పటికల్లా కలుస్తారు, ఐ మీన్ ఒకవేళ కలిస్తే ఎప్పటికల్లా మ్యారేజ్ అవుతుంది, ఒకవేళ కలవకపోతే ఎప్పటికల్లా కలుస్తారు, ఇయర్ అండ్ మంత్స్. అండ్ సైడ్ బై సైడ్ నాకు జోడియాక్ సైన్స్ ఏమైనా కనిపిస్తే జోడియాక్ సైన్స్ చెప్తా. అండ్ అతని ఫస్ట్ నేమ్ ఆల్ఫాబెట్ ఏంటి అనేది కూడా చూద్దాము. అండ్ ఈ పర్సనలైజ్డ్ చిట్స్లో అతని నేమ్, ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ లైక్ మీ డ్రెస్ కలర్ ఏంటిది, ఈ రీడింగ్ మీకే అని చెప్పడానికి. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డివైన్ బ్లెస్సింగ్ గైస్. నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయాలనిపించింది. ఎప్పుడో నేను 7 months 8 months కింద చేసిన. సేమ్ అంతే డీటెయిల్డ్గా మీ మ్యారీడ్ లైఫ్ జర్నీ ఎలా ఉంటుందని ఈ డెక్తో చూద్దాం. ఓకే, ఇది గైడెన్స్ ఒరిజినల్ డెక్, ఇది ఒరిజినల్ డెక్, ఇది గైడెన్స్ కార్డ్. సో బేసికలీ అసలు మీరు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇన్ కేస్ మీరు మ్యారేజ్ ట్రయల్స్ చేస్తుంటే మీరు ఏం చేయాలి, ఇవన్నీ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, హాయ్ గైస్, ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి దిస్ ఈస్ క్రిస్, ఎంప్రెస్ సారీ 3355, సర్టిఫైడ్ ఇంట్యూటివ్ టారో రీడర్. సో నేను న్యూమరాలజీ చూస్తా, టారో రీడింగ్ చూస్తా, స్పెల్ కాస్టింగ్ చేస్తా, క్యాండిల్ హీలింగ్ చేస్తా, అండ్ స్పెల్ జార్స్ కూడా తీస్తున్నా. అండ్ దీస్ క్రిస్టల్స్ హోల్సేల్లో రీటైల్లో నేను సెల్ చేయడం జరుగుతుంది. సో ఈ నా ఛానల్లో మీరు ఈ క్రిస్టల్స్ కొనుక్కుంటే వాట్ ఈస్ ద యూస్ అంటే అందరికీ తెలుసు, చాలామంది తీసుకున్నారు అండ్ పీపుల్ ఆర్ గివింగ్ మీ అ గుడ్ రివ్యూస్. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్, నా వాట్సాప్ లింక్, నా ఫేస్బుక్ లింక్ అండ్ నా ప్రోడక్ట్ క్యాటలాగ్ లింక్ అన్నీ పంపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ జెన్యూన్లీ సర్టిఫైడ్ క్రిస్టల్సే తెస్తున్నాను నేను. అండ్ అసలు అందరి సైట్స్కి నా సైట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నేను మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమింగ్ని బట్టి ఎనర్జైజ్ చేసి క్రిస్టల్స్ మీకు పార్సల్ చేయడం జరుగుతుంది, కొరియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం అందరూ అదే చేస్తారు, బట్ నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ బయట తీసుకున్నా కాబట్టి ఎవరు మన నేమ్తో ఎనర్జైజ్ చేయరు అండ్ మీ ప్రాబ్లమ్కి ఏది బెస్టో ఎవరు చెప్పరు. సో ఐఎమ్ హియర్, ఐఎమ్ అ హీలర్. నేను మీకు మీ ప్రాబ్లమ్కి ఏం తీసుకోవాలి, అసలు ఏది తీసుకుంటే బెస్ట్ అనేది నేను డెఫినెట్లీ గైడ్ చేస్తాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఐ హ్యావ్ గైడెడ్. అండ్ యా, నా ఇన్స్టాగ్రామ్లో నా రివ్యూస్ కూడా చూడండి మీరు. సో దిస్ ఈజ్ మై ఇంట్రొడక్షన్. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళకి. అండ్ ఐ విల్ ట్రై టు కీప్ సైమల్టేనియస్గా అట్లీస్ట్ ఒక 3 daysకి ఒక వీడియో పెట్టడానికైనా నేను ట్రై చేస్తాను గైస్. యా, సో ఈరోజుటి వీడియో చెప్పాను కదా, మీ డెస్టైన్ పార్ట్నర్ ఎవరు, అతని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, జోడియాక్ సైన్స్ ఏంటి, అసలు ఎప్పటికల్లా మీట్ అవుతారు, ఇవన్నీ చూడడానికి ట్రై చేద్దాం. అండ్ పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 వెరీ డీటెయిల్ రీడింగ్ గైస్. నేను చాలా బాగా ఎనర్జైజ్ చేశాను కార్డ్స్. పైల్ 1, పైల్ 2 అంటే ఇవి డేట్ ఆఫ్ బర్త్స్ అనమాట. సో యాజ్ ఆల్ యూ నో, ఎవరైతే తెలియని వాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి, తెలిసిన వాళ్ళు కొంచెం వీడియో స్కిప్ చేసుకోండి. ఇవి డేట్ ఆఫ్ బర్త్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ పైల్లో ఫాలో అవుతుంది, ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 3 అనుకోండి, మీరు ఈ పైల్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 30 అనుకోండి, ఈ పైల్ చూస్ చేసుకోవాలి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. ఎవరైతే పార్ట్నర్, ఇప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండొచ్చు, బట్ వాళ్ళ కాదా అన్న కన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఒకవేళ కాదు అని తెలిస్తే ఇదేం ఫైనల్ ఆన్సర్ కాదు, జస్ట్ ఏ జనరల్ రీడింగ్. ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి చేయడం, అండ్ ఇది ఒక డెమో అనమాట, నేను ఎలా చెప్తాను ఏంటి అనేది మీకు తెలియడానికి. ఓకే, యా,
సో మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి చెట్స్ ఉన్నాయి. 1 minute. ఓకే. సో ఫస్ట్ మనం పైల్ 1 స్టార్ట్ చేస్తున్నాం. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 29 అండ్ 31 పైల్ నెంబర్ 1. వెరీ ఇన్ డీటెయిల్ రీడింగ్ అనమాట. అండ్ పైల్ నెంబర్ 2 మనం తర్వాత చూద్దాము. ఫస్ట్లీ ఎనర్జీ ఒరకల్ గైడెన్స్ కార్డ్స్ పక్కన పెట్టేసి విల్ ట్రై టు గో. One minute, నేను కెమెరా సెట్ చేస్తాను. ఓకే ఫైన్. ఇవే స్పెల్ జార్స్ నేను మ్యానుఫ్యాక్చర్ చేసి తెప్పించుకున్న గ్లాస్. ఆర్డర్ చేయాలి, స్పెల్ జార్స్ క్రియేట్ చేయాలి. ఇంకా ఐ డిడ్ంట్ డూ ఇట్. ఓకే ఫైన్. మనం ఏం చేస్తున్నాం, మనం సో ఫస్ట్ మీ ఫ్యూచర్ స్పౌస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది చూద్దాం. పైల్ నెంబర్ 1 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31. మీ ఫ్యూచర్ స్పౌస్ what are the characteristics of pile 1 future spouse? Who is the destined partner? Destined partner for pile number 1. Victory. Wow. All tied up. Fine. ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనేది చూస్తా. థ్యాంక్ యూ. ఓకే. Victory, cornucopia, the temple path, first chakra and NB. Okay, fine. The first chakra ante okay. And with the original deck, what are the characteristics of pile 1? 3 7 9 11 13 15 17 19 21 23 27 29 and 31. The destined partner of future characteristics. గైజ్ ఇది జనరల్ రీడింగ్. మీరు నమ్మినంత వరకే నమ్మండి. ఓకే, మొత్తం దీని మీద డిపెండెంట్ అవ్వమని కాదు. మీకు అంత అనిపిస్తే ప్లీజ్ డూ ఏమంటారు, ప్లీజ్ గో ఫర్ అ పర్సనల్ రీడింగ్. నేను పర్సనల్ రీడింగ్స్ కూడా తీసుకుంటాను. ఎవ్రీథింగ్ ఇన్ ద అఫోర్డబుల్ ప్రైజెస్. మీకు తెలీదు బయట సిచ్యువేషన్ ఎలా ఉంది ఒక్కొక్కరిది అని చెప్పి. చాలామంది మోసం చేస్తున్నారు, ఇది చెప్పి అది చెప్పి. నాకు రీసెంట్లీ ఒక కస్టమర్ కూడా మెసేజ్ చేసింది. తను వేరే దగ్గర నుంచి క్రిస్టల్ ఆర్డర్ చేసుకుందంట. ఎలా యూజ్ చేయాలో చెప్పలేదు, అసలు ఏం చేయాలో చెప్పలేదు. అది చెప్పకుండా నువ్వు నన్ను ఇట్లా అన్నావు కదా, నువ్వు ఒక హీలర్ని అన్నావు కదా, నీకు తగిన శాస్తి జరుగుతుంది, నీకు కర్మ తగులుతుంది, అది ఇది అని చెప్పి శాపనార్థాలు పెడుతుందంట. ఇట్లా ఉంది బయట సిచ్యువేషన్. మనం అనుకుంటాం మనం మంచిగానే ఉన్నాం కదా అని చెప్పి, బట్ పీపుల్ మనల్ని మంచిగా రికగ్నైజ్ చేయాలి కదా. జాగ్రత్త గైస్. ఎవరి మీద అయితే ఎక్కువ నమ్మకం ఉందో వాళ్ళ దగ్గర నుంచి క్రిస్టల్స్ తీసుకోండి. ఓకే, అట్లా నా దగ్గర నుంచి తీసుకోమని చెప్పట్లేదు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా నన్ను గైడెన్స్ అడిగితే నేను డెఫినెట్లీ గైడ్ చేస్తాను మిమ్మల్ని. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఓకే, ఓకే ఫైన్. ఇవి క్యారెక్టరిస్టిక్స్ అనమాట. నేను క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి మీ పర్సన్ది తీసుకున్నాను. మీ పర్సన్ ఇస్ వెరీ మచ్ లవబుల్, సెన్సిటివ్, కేరింగ్,
ఓకే, ఎక్కువ డెస్టినీని నమ్ముతారు. ఐ ఫీల్ యూ విల్ గెట్ మ్యారీడ్ టు యువర్ డెస్టైన్ పార్ట్నరే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. అండ్ ఐ ఫీల్ ఇది కొంచెం లవ్ మ్యారేజ్ సినారియోలో కనిపిస్తుంది. ద సినారియో ఇస్ లవ్ మ్యారేజ్, బట్ నేను ఇంకా రీడింగ్ తెలియదు అది లవ్ మ్యారేజ్ అని, నేను తీస్తా. బట్ మోస్ట్లీ మీ ఫ్యూచర్ స్పౌస్ జోడియాక్ సైన్ వచ్చి లిబ్రా, జెమినాయ్ అండ్ అక్వారియస్, ఐదర్ సన్ సైన్ కావచ్చు అండ్ మూన్ సైన్ కావచ్చు. ఇక్కడ ఆల్ టైడ్ అప్ అని ఉంది, అండ్ ఇక్కడ కూడా టవర్ కార్డ్. సో ఇట్ సీమ్స్ టు బీ లైక్ లవ్ మ్యారేజ్ అని అనిపిస్తుంది నాకు. బట్ ఐ విల్ చెక్ అండ్ లెట్ యు నో. చాలా లవ్ అండ్ కంపాటబిలిటీ, సెన్సిబుల్, లాయల్గా ఉంటారు, డెస్టినీ నమ్ముతారు, యాక్షన్ తీసుకునే దగ్గర యాక్షన్ తీసుకుంటారు, మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేస్తారు, థింగ్స్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎవరైనా మెయిల్ అయినా ఫీమేల్ అయినా చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది తనకి. అండ్ కెరియర్లో గ్రో అవ్వాలి, ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి అని చాలా ఉంటుంది అనమాట. ఎస్, చాలా ఇంటెలిజెంట్, ఐదర్ మెయిల్ అయినా ఫీమేల్ అయినా. ఓకే, మా ట్రావెలింగ్ చేయాలంటే చాలా ఇష్టము, ఎప్పుడు ట్రావెల్ చేస్తారు, ఇంట్లో ఒక దగ్గర కూర్చోరు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏవైతే ఒకవేళ చాలా నెగిటివ్గా ఉంది మ్యామ్ సిచ్యువేషన్, టాక్సిక్ రిలేషన్షిప్గా ఉంది, ఇట్లా అసలు మీకు నచ్చట్లేదు, ఆ వైబ్ ఒకటి ఉంటుంది టాక్సిక్ వైబ్, అది మీకు నచ్చట్లేదు అంటే దెన్ దట్ ఈస్ అ టాక్సిక్ రిలేషన్షిప్. ఓకే, జస్ట్ ఇప్పుడు మీరు ఎవరితో అయితే ఉన్నారో నేను చెప్పిన ఏం సింక్ అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ దట్ ఈస్ అ టాక్సిక్ రిలేషన్షిప్ అనే అర్థం. ఓకే, నేను వన్స్ ఈ డెక్ నుంచి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అనేది తీస్తా అనమాట, దెన్ ఐ విల్ జస్ట్ టెల్ యూ. బట్ ఐ ఫీల్ మీది లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది, అందుకే ఇక్కడ విక్టరీ, కార్నోకోపియా అంటే విషెస్ ఫుల్ఫిల్మెంట్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డెస్టినీ. అరేంజ్ మ్యారేజ్లో ఇన్ని నవ్వవు కదా. మీది చాలా స్పిరిచువల్ పాత్, మీరిద్దరు స్పిరిచువల్గా చాలా ఇంక్లైన్ అవుతారు, లేదా మీ ఇద్దరు దైవభక్తులు అయి ఉండొచ్చు, ఆర్ మీరు గుళ్ళోనే కలవచ్చు. ప్లీజ్ గైడ్ వాట్ ఆర్ ద ఫ్యూచర్ స్పౌస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ దిస్. ప్లీజ్ గైడ్ వాట్ ఆర్ ఫ్యూచర్ స్పౌస్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఫైల్ నెంబర్ 1. ఫ్యూచర్ స్పౌస్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ఫైల్ నెంబర్ 1. ఓకే, ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ ద ఫ్యూచర్ స్పౌస్ క్యారెక్టరిస్టిక్స్. గైస్, ఇది ఒక జనరల్ రీడింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి, నమ్మనోళ్ళకి ఎంతసేపు నాకు ఇంతే వీళ్ళు చెప్పింది ఏం జరగదు అంటే జరగదు. గైస్, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనకి ఇది అవుతుంది అంటేనే అవుతుంది, కానీ ఇది అవ్వదు అంటే అది అవ్వదు. ఓకే, కొన్నిసార్లు మనం అన్నీ నమ్మాల్సి వస్తుంది. సో నమ్మిన వాళ్ళకే పంపించండి, నాకేం ప్రాబ్లం లేదు, నాకు 10 మెంబర్స్ ఉన్నా నమ్మిన వాళ్ళు ఉంటే చాలు. ఓకే, అండ్ ప్లీజ్ నాకు నెగిటివ్ కమెంట్స్ ఏం పెట్టకండి. ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్తే పెట్టండి, బట్ సింప్లీ ఇది అని మాత్రం మీరు జస్టిఫై చేయకండి. ఓకే, నాకు కూడా కోపం ఎక్కువ, బట్ సిన్స్ నేను స్పిరిచువల్ పాత్లో ఉన్నా కాబట్టి ఐఎమ్ కంట్రోలింగ్ సో మచ్. ఓకే, ఇవన్నీ జారిపోయాయి. అండ్ పీపుల్ ఎవరైతే నన్ను కన్సల్ట్ అవుతున్నారో ప్లీజ్ కమ్ విత్ అ కామ్ మైండ్. మీ మైండ్లో ఏం పెట్టుకోకండి, జస్ట్ చాలా కూల్గా మాట్లాడండి. ఎందుకంటే నేను డే మొత్తం వేరే కస్టమర్స్తో ఉంటాను, అండ్ మీరు వచ్చి సడన్గా ఇట్లా ఎందుకు అయింది, ఇట్లా నువ్వు చెప్పినావు, ఇట్లా నువ్వు అయింది, నువ్వు నేను ఇట్లా ప్లీజ్ ఇట్లా మాట్లాడకండి. దెర్ ఆర్ 2 or 3, అంత కాదు కానీ ఒక 2-3 కస్టమర్సే నాకు అట్లా చెప్పింది. ఓకే, వావ్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, గ్రేట్, వెరీ గుడ్. 2 or 3 కస్టమర్సే, బట్ నేను ఉన్నదే చెప్తా. ఓకే, లేనిది నేను చెప్పను, అలా అని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి నేను చెప్పను. ఓకే, సో నేను కొంచెం ఇట్లా ఫార్వర్డ్గానే ఉంటా, బట్ వచ్చేటప్పుడు మీరు కొంచెం చూసుకొని రండి. బికాజ్ నేను కూడా ఒక మనిషిని, నేను దేవుణ్ణి కదా అని నాకు తెలిసి నేను ఈ భూలోకంలో ఎందుకుంటా చెప్పండి. జస్ట్ టు హెల్ప్ పీపుల్ ఈజ్ మై మిషన్ అంతే. ఓకే, దట్టు నేను స్పిరిచువల్ సైడ్ తీసుకున్నా కాబట్టి. బట్ అవ్వదు అని కాదు, మీరు ఏదనుకుంటే అవుతుంది, బట్ ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. ఇది మళ్ళా వచ్చిందా, అయ్యో సారీ. 8 of Wands ఏడ పెట్టాలి, ఇంత పెద్ద టేబుల్ తెచ్చినా నాకు ప్లేస్ లేదు చూడండి.
ఓకే. సి జెమినై, లిబ్రా, అక్వారియస్ మళ్ళీ వస్తుంది నాకు. కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడతారు మీ ఫ్యూచర్ స్పౌస్. అండ్ యాంగ్రీ కూడా, కోపం కూడా చాలానే ఉంటుంది. అండ్ చాలా మందికి ఇక్కడ అరేంజ్డ్ మ్యారేజ్ అనేది భయం అనుకుంటా. బట్ 80% నాకు అరేంజ్డ్ 80% నాకు లవ్ మ్యారేజే కనిపిస్తుంది. బట్ దెన్ నేను ఇంకా రీడింగ్ తీయలేదు. జస్ట్ త్రూ ద కార్డ్స్ అండ్ రీడింగ్ చేసి ఫైనల్గా చెప్తా. అండ్ హైరోఫాంట్ ఇస్ లైక్ ఐదర్ మీకు కాస్ట్ డిఫరెన్స్ కానీ, రిలీజియన్ డిఫరెన్స్ కానీ, లేకపోతే పెద్ద మేజర్ బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీయే ఒప్పుకోకపోవడం కానీ, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ ఇది లవ్ మ్యారేజ్ అయితే. ఓకే, ఓన్లీ 20% నాకు అరేంజ్డ్ మ్యారేజ్ కనిపిస్తుంది. నేను ఒకసారి రీడింగ్ తీస్తా. సో ఇవి క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్పినా కదా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. ఈగో కూడా అంత ఎక్కువ ఉండదు. బట్ వన్స్ ఈగోని టచ్ చేస్తే డెఫినెట్లీ మొత్తం సత్యనాశ అయిపోతుంది. ఈ పైన కార్డ్స్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వన్స్ ఇది ఏ జర్నీయో చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఇవి. హీఈస్ వెరీ ట్రెడిషనల్, బిలీఫ్స్ ఫాలో అవుతాడు, చాలా స్పిరిచువల్. అన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ చేయలేదో అవన్నీ పాజిటివ్గా ఉన్నాయని అర్థం. ఏదైతే మెన్షన్ చేశానో అవే నాకు నెగిటివిటీ ఏం కనిపించట్లేదు. కొంచెం ధైర్యం తక్కువ ఉండొచ్చు. ఓకే, లవ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, కంపాటబుల్ అండ్ లవ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. Do love marriage in this, please guide me. Yes or no, pile 1 1 3 5 7 9 8 2. Love marriage in this, please guide me. Or will they 1 3 5 7 will they do changed marriage? Okay. అయ్యయ్యో, ఇవి ఎప్పుడు జారవేనా చేతిలో నుంచి? సారీ. లవర్స్. ఓకే, ఎవరిదైతే టారస్, వర్గో, క్యాప్రికార్న్ ఉందో జోడియాక్ సైన్స్, ఐదర్ సన్ సైన్ కానీ మూన్ సైన్ కానీ, వాళ్ళది ఎక్కువ లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని మిగిలిన వాళ్ళది లవ్ మ్యారేజ్ అని కాదు. అలా అని మిగిలిన వాళ్ళది అరేంజ్ మ్యారేజ్ అని కాదు. యూజువల్లీ ఈ పైలో నేను చెప్పినట్టు 70 to 80% దెర్ ఈజ్ అ లవ్ మ్యారేజ్ ఛాన్సెస్. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్లో నాకు ఓన్లీ 20 to 30% ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అరేంజ్డ్ మ్యారేజ్లో. ఓకే, లవ్ మ్యారేజే నాకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా టారస్, వర్గో, క్యాప్రికార్న్ అయితే దెర్ విల్ బీ హై ఛాన్సెస్ ఫర్ లవ్ మ్యారేజ్. ఓకే, ఇవి జోడియాక్ సైన్స్. అండ్ జోడియాక్ సైన్స్ చెప్పాను, క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను, లవర్ అరేంజ్ చెప్పాను. డెఫినెట్లీ చాలా పెద్ద డ్రామా ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ స్పౌస్కి జర్నీ మాత్రం చాలా ఫైట్స్, లేదా ఒక మేల్ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేయొచ్చు. అది ఫ్యామిలీ పర్సన్, ఫాదర్ కావచ్చు లేదా బ్రదర్ కావచ్చు. ఓకే, దే విల్ స్టాప్ యూ సో మచ్. గొడవలు ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చాలా యాంగ్జైటీ సిచ్యువేషన్ ఉంది. బట్ ఐ ఫీల్ మీ విషెస్ ఏదైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతాయి. మీరు ఒక స్పిరిచువల్ పాత్లోకి వస్తారు ఈ మ్యారేజ్ ఫ్యూచర్ స్పౌస్ తోటి. కొంచెం జెలసీనెస్ మీ సైడ్ బై సైడ్ ఉంటూనే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు విక్టరీ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఇంకా ఎఫర్ట్స్ ఎంత పెట్టాలి అనేది దట్ డిపెండ్స్. ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో నేను మీకు జోడియాక్ సైన్స్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పిన కదా. నౌ ఐ విల్ ట్రై టు చెక్ అతని డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, డేట్ ఆఫ్ మంత్స్ ఏంటి అని. ఓకే, ప్లీజ్ గైడ్ పైల్ 1 డెస్టైన్ పార్ట్నర్ ఫ్యూచర్ స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ మంత్స్. సూపర్. నేను చెప్పిన కదా, మేజర్ రిలీజియన్ డిఫరెన్స్ అయినా లేదు అంటే
కాస్ట్ డిఫరెన్స్ అయినా మేజర్ డిఫరెన్స్ ఏదో ఒకటి ఉండి ఉండాలి. మే జూన్ సారీ మే జులై May and July are the months. March, May, July are the months. ఓకే, మార్చ్ మే జూలై ఆర్ ద మంత్స్. నేను రీడింగ్లో చెప్పాను కదా, జెమినై, లిబ్రా, అక్వారియస్ విల్ బీ యువర్ ఫ్యూచర్ స్పౌస్. ఒకవేళ మీరు ఫీమేల్స్ అయితే మేల్ పర్సన్ జోడియాక్ సైన్ జెమినై, లిబ్రా, అక్వారియస్ ఉంటుంది, హైలీ మ్యాచ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏరిస్, లియో, సాజిటేరియస్ ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, అండ్ చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఏదో ఒక డిఫరెన్స్ డెఫినెట్లీ మేజర్గా ఉంటుంది. మే, మార్చ్, జూలై ఆర్ ద మంత్స్. సెప్టెంబర్ కూడా ఆర్ ద మంత్స్. అండ్ జోడియాక్స్ అని చెప్పినా కదా, డేట్స్ వచ్చి 16, 7, 5, 14, 3, 9. ఇందులో మీది కానీ మీ పార్ట్నర్ది కానీ డెఫినెట్లీ ఉంటుంది. ఓకే, 5 అనేది నాకు ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. 5, 3 న్యూమరాలజీ. ఒకవేళ మీది 16 అనుకోండి, 1 + 6 7 ఇట్లా సింగిల్ డిజిట్లో తీసుకొని రావడానికి ట్రై చేయండి. ఓకే, సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ చెక్ చేసిన, డేట్స్ ఇది జోడియాక్ సైన్స్ చెక్ చేసిన. నౌ మీ జర్నీ అంటే ఇది లవ్ మ్యారేజ్ అని ఉంది కాబట్టి, సో మీ మ్యారేజ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది చూస్తాం. హౌ విల్ బీ ద లవర్స్ మ్యారేజ్ జర్నీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు బాగా. హైరోఫాంట్, హైరోఫాంట్, హై ప్రీస్టెస్ బోత్ ఆర్ వెరీ డెస్టైన్డ్ కనెక్షన్ రిలేషన్షిప్ అనమాట. దిస్ ఈస్ డెఫినెట్లీ అ లవ్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ జర్నీ మాత్రం మీ ఇద్దరికి ఆల్రెడీ వైబ్ వస్తూ ఉంటుంది, లైక్ మేము డెస్టైన్ టు ఈచ్ అదర్ ఏమో. హైరోఫాంట్, హై ప్రీస్టెస్, సోల్ కనెక్షన్ ఉంటుంది ఎక్కువ. ఓకే, ఎట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఐదర్ బిజినెస్ మ్యాన్ అయినా అయి ఉండాలి, లేదా మేనేజర్, CEO, లేకపోతే ఒక టీమ్ లీడ్ ఇట్లాంటివి డీల్ చేస్తున్నా అయి ఉండాలి. ఓకే, లేదు ఒక అథారిటేటివ్ పర్సన్ అవుతారు, అయ్యి ఉంటారు బేసికలీ. లేదు అంటే మేబీ మీ ఫాదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ స్ట్రిక్ట్ అయి ఉంటారు. బట్ డెఫినెట్లీ మీ జర్నీ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పినా కదా. యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్, అప్పుడే థింగ్స్ సార్ట్ అవుట్ అవుతాయి. జర్నీ మాత్రం మీకు కొంచెం కష్టంగానే ఉంది, బట్ దిస్ ఈజ్ అ వెరీ సోల్ టైమ్ కనెక్షన్. మీరు ఫార్వర్డ్ ముందుకి వెళ్ళొచ్చు, చాలా అట్రాక్షన్ ఉంటుంది, చాలా లవ్ ఉంటుంది. మీరిద్దరు థింగ్స్ని మేనిఫెస్ట్ చేస్తుంటారు అండ్ ఆ మేనిఫెస్ట్ చేసినవి మీ లైఫ్లో చాలా ట్రూ అవుతుంటాయి. సో ఇది రిలేషన్షిప్ టు మ్యారేజ్ జర్నీ. ఓకే, మరీ అంత టఫ్గా కనిపించట్లేదు, బట్ యా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, ఎఫర్ట్స్ పెడితేనే వర్కౌట్ అవుతుంది. సో ఇది రిలేషన్షిప్ టు మ్యారేజ్ కదా. సో ఇంతకీ మీరు ఆ పర్సన్ని మీట్ అయ్యారా లేదా చూస్తాం. ప్లీజ్ గైడ్ 5 did they meet their future spouse already? Please. సూపర్. నా క్వశ్చన్ ఏంటి అంటే, డిడ్ దే మీట్, క్వశ్చన్ ఫ్రేమింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిడ్ దే మీట్ ఆల్రెడీ అని అంటే నాకు నైట్ ఆఫ్ కప్స్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఎమోషనల్ కప్ కార్డ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎస్. అండ్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు మీట్, యెట్ టు మీట్ అని అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ షోయింగ్ మీ నో. సో పీపుల్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యాక్సిమం జోడియాక్ సైన్స్ మ్యాచ్ అయిపోవాలి, జెమినై, లిబ్రా, అక్వారియస్ అండ్ ఏరీస్, లియో, సాజిటేరియస్. ఇఫ్ ఎస్ మీ లైఫ్ పార్ట్నర్ ఇతనే. ఇప్పుడు మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో
అతనే. ఒకవేళ ఎవరు రిలేషన్షిప్లో లేరో, అంటే ఇప్పుడు ఎవరైతే రిలేషన్షిప్లో లేరో వాళ్ళు ఎప్పటికల్లా కలుస్తారో చూస్తా. ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కలిసారు పాస్ట్లో, నేను ఓన్లీ ఇయర్ చెప్పను, నేను మంత్స్ మాత్రమే చెప్తా. ఓకే, ఎవరైతే నేను ఓన్లీ మంత్స్ చెప్తా. కలిసిన వాళ్ళకి మంత్సే చెప్తా, కలవని వాళ్ళకి కూడా మంత్సే చెప్తా. ఓకే, ఆ మంత్లో మీరు ఎక్కువ ఎక్స్ప్లోరింగ్ చేయండి. సో హ్యావ్ మెట్ ఆల్రెడీ, that they already met, their future spouse. What are the months that they already met? Future spouse. సి ఎవరైతే ఆల్రెడీ మీట్ అయ్యారో మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అక్టోబర్, నవంబర్ ఈ టైం ఫ్రేమ్స్లో మీట్ అయ్యారు. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, అక్టోబర్ అండ్ నవంబర్ ఈ టైం ఫ్రేమ్లోనే మీరు మీట్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మీరు ఈ టైం ఫ్రేమ్స్లో మీట్ అయ్యారని చూపిస్తుంది. అండ్ డేట్స్ వచ్చి 1, 11, 2, 4, 10, 19 ఈ డేట్స్లో మీట్ అయ్యి ఉండాలి. ఓకే, ఆల్రెడీ మీట్ అయిన వాళ్ళు. ఇయర్ అనేది చాలా స్పెసిఫిక్ రీడింగ్ అయిపోతుంది. ఎవరికైతే డౌట్ ఉందో ప్లీజ్ టేక్ మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే మీట్ అవ్వలేదు, ఎప్పటికల్లా మీట్ అవుతారు అనే థాట్లో ఉంటే ఐ విల్ జస్ట్ చెక్. సూపర్, డైరెక్ట్ మ్యారేజ్ అయిపోతుందా మీది? ఎవరైతే మీట్ అవ్వలేదో వాళ్ళు 2024 అంటే ఈ ఇయర్ ఇప్పుడు ఆగస్ట్, అక్టోబర్ అండ్ డిసెంబర్ ఎవరైతే మీట్ అవ్వలేదో మీ ఫ్యూచర్ స్పౌస్ని, ఇప్పుడు ఎవరైతే సింగిల్గా ఉన్నారో, ఎవరైతే మీట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు అక్టోబర్, డిసెంబర్ అండ్ ఆగస్ట్ ఈ టైం ఫ్రేమ్లో కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు 24లో అసలు చెక్ చేయట్లేదు, కలవలేదు అనుకోండి, దెన్ 25 ఏప్రిల్, మే, మార్చ్, ఏప్రిల్, మే అండ్ ఆగస్ట్, అక్టోబర్ ఆ మంత్స్లో కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, డెఫినెట్లీ మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా కలవాలి. ఏప్రిల్ కల్లా మీరు కలవాలి. డైరెక్ట్లీ ఇది మ్యారేజ్ ప్రపోజల్ కూడా అయ్యి ఉండొచ్చు ఎవరైతే సింగిల్గా ఉన్నారో. నేను చెప్పినా కదా జోడియాక్ సైన్స్, అది గుర్తు చూసుకోండి మళ్ళీ ఒకసారి. సో యా, ఎప్పుడు కలుస్తారో కూడా చెప్పిన. నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఈజ్, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఇన్ కేస్ మీరు మ్యారేజ్ చేసుకుంటే మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? అయ్యయ్యో, ఇందులో కన్ఫర్మేషన్ కార్డ్స్ తీసుకుందాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది డీటెయిల్ రీడింగ్ తీసుకుందాం. హౌ విల్ బి యువర్ మ్యారీడ్ లైఫ్? ఓకే, మీరు మీ డెస్టైన్ పర్సన్ తోటి మ్యారేజ్ చేసుకుంటే హౌ విల్ బి యువర్ మ్యారీడ్ లైఫ్? థ్యాంక్ యూ ఏంజల్స్. సూపర్, మ్యారేజ్. సి హౌ యాక్యురేట్ నా రీడింగ్. జనాలు అంటారు కార్డ్స్ని ఎట్లా నమ్ముతారు ఏంటి అని చెప్పి, వాళ్ళకి నాకు కోపం వస్తుంది.
కొందరు అంటారండి అసలు ఆ కార్డ్స్కి ఆ కార్డ్స్ ఏంటి, మనం చూడడం ఏంటి, అసలు దాంట్లో ఎట్లా తెలుస్తుంది కార్డ్స్ అని. మనం అడిగే క్వశ్చన్స్కి కార్డ్స్ ఎట్లా ఆన్సర్ చేస్తాయి? సరే ఏదో పిచ్ కార్డ్స్ అనుకుంటే. మొన్న ఒక కస్టమర్ వచ్చి అడుగుతున్నాను నన్ను. సో ఐ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్. నాకు అప్పుడప్పుడు కార్డ్స్ షాక్ ఇస్తుంటాయి ఇట్లా యాక్యురేట్ రీడింగ్ ఇచ్చి. డెఫినెట్లీ మీ డెస్టైన్ పార్ట్నర్తో మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం వెయిటింగ్ పీరియడ్లో అనిపించవచ్చు, ఆర్ మ్యారేజే మీకు చాలా టైం బట్టి ఉండొచ్చు. బట్ ఐ ఫీల్ కింగ్ ఆఫ్ పెంటకల్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మీద ఒక బాటమ్ ఆఫ్ ద డెక్ మ్యారేజ్. ఎంత క్యూట్గా ఉన్నాయి కార్డ్స్ చూడడానికి. మీరు డెఫినెట్లీ ఒక కపుల్ కింద మారి మీ లైఫ్ని చాలా సెట్ చేసుకుంటారు. ఫైనాన్షియల్లీ మీకు ఏ ప్రాబ్లం లేదు, ఎమోషనల్లీ కంపాటబిలిటీ చాలా ఉంది. థర్డ్ పార్టీస్ ఏవి మధ్యలోకి రావు. మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మీ ఇద్దరికి కంపాటబిలిటీ, లవ్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ వస్తుంది. కొంచెం ఇష్యూస్ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది, థింగ్స్ కొంచెం మీరు ఏది ముందుకు చేయాలన్నా కొంచెం వెయిటింగ్ పీరియడ్లా ఉంటుంది అనమాట. అంతే. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. 95% మీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది. పైల్ నెంబర్ 1 మెయిన్లీ ఎవరైతే టారస్, వర్గో, క్యాప్రికార్న్ ఉన్నారో ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్, దిస్ విల్ బీ హైలీ మ్యాచింగ్ ఫర్ యూ. మీ మీ లవర్ది సన్ సైన్ టారస్, వర్గో, క్యాప్రికార్న్ అన్నా, మీది టారస్, వర్గో, క్యాప్రికార్న్ అన్నా, మీ సన్ సైన్, మూన్ సైన్ రెండు సేమ్ అయినా డెఫినెట్లీ ఐ ఫీల్ చాలా బాగుంది కనెక్షన్. ఓకే, ఇది ఇందులో వచ్చింది. ఓకే, ఇందులో నుంచి జస్ట్ కన్ఫర్మేషన్ కార్డ్స్, హౌ విల్ బి యువర్ మ్యారీడ్ లైఫ్. సూపర్, ఏజ్ ఆఫ్ వ్యాన్స్. మీరు కలిసి గ్రో అవుతారు, కలిసి నరిష్మెంట్ ఉంటుంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్లో, మీ కెరియర్ పరంగా సూపర్గా హిట్ అవుతారు. ఓకే, ఎంప్రెస్. ఎవరైతే ఆఫ్టర్ మ్యారేజ్ కన్సీవింగ్ గురించి ఆలోచిస్తారో డెఫినెట్లీ మీకు 2 kids ఉంటారు. అండ్ మ్యారేజ్ తర్వాత మీరు ఎక్కువ టైం తీసుకోరు కిడ్స్కి. ఇట్ విల్ బీ లైక్ గో విత్ ద ఫ్లో. ఆఫ్టర్ 1 year మీకు బేబీ వచ్చేయచ్చు, లేదా ఫ్రీక్వెంట్లీ మీకు బేబీ రావచ్చు. ఓకే, దెర్ ఆర్ హై ఛాన్సెస్. ఒకవేళ మీ బర్త్ డేట్ 3 అయినా డెఫినెట్లీ దిస్ ఇస్ ఫర్ యూ. చాలా కేరింగ్, చాలా ప్యాంపర్ చేస్తారు మీ హస్బెండ్ మిమ్మల్ని. ప్రాపర్టీస్ చాలా ఉంటాయి, బట్ ఎక్స్పెన్సెస్, స్పెండింగ్స్ చాలా ఉంటాయి. అందులో నుంచి మీరు సేవ్ చేసుకోవాలి ఫస్ట్. ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ కూడా వచ్చింది కార్డ్. యూ కెన్ సీ ద బాటమ్ ఆఫ్ ద డెక్. ఇందాక నేను ఇచ్చిన లైక్ థింగ్స్ మీరు ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక కార్డ్ తీసుకుంటా. వావ్, కింగ్ ఆఫ్ వ్యాన్స్. ఇందాక కూడా నేను షఫల్ చేసేటప్పుడు కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది, కానీ నేను పక్కకు పడేసిన. నేను ఇందాక చెప్పిన కదా, ఎవరైతే ఫ్యూచర్ స్పౌస్ కరెంట్ పోయింది, సరే ఐ ట్రై టు మేనేజ్. ఇందాక ఫ్యూచర్ స్పౌస్ చెప్పాను కదా, ఏరీస్, లియో, సాజిటేరియస్ మీ ఫ్యూచర్ హస్బెండ్. సో వాళ్ళైతే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ యూ బోత్ విల్ బీ ఎండింగ్ అప్ టుగెదర్ మ్యారీయింగ్. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లున్నా మ్యారేజ్ మాత్రం అవుతుంది. ఓకే గైస్, నేను ఒకసారి ఎస్, ఇందాక కరెంట్ పోయింది, 10 minutes వెయిట్ చేసిన. ఓకే, నేను ఇందాక కింగ్ ఆఫ్ వ్యాన్స్, ఏరీస్, లియో, సాజిటేరియస్ చెప్పినా సార్. దట్ ఈస్ వాట్ హోల్ యువర్ మ్యారీడ్ లైఫ్. డెస్టైన్ పార్ట్నర్, క్యారెక్టరిస్టిక్, జోడియాక్ సైన్స్, డేట్ ఆఫ్ బర్త్స్, అండ్ వెన్ యూ విల్ మీట్, మీరు ఏ ఇయర్లో మీట్ అయ్యారు, ఒకవేళ మీట్ అయ్యి ఉంటే, అండ్ మీట్ అవ్వకపోతే ఎప్పుడు మీట్ అవుతారు, ఇవన్నీ నేను చూసాను. అండ్ మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఓవరాల్ మ్యారేజ్ రీడింగ్ తీసిన. సో నౌ వీఆర్ గోయింగ్ టు టేక్ గైడెన్సెస్. దీస్ 3 are గైడెన్స్ డెక్స్. మూనాలజీ, మూన్ గైడెన్స్ కూడా తీసుకున్నాం. జస్ట్ ప్లీజ్ గైడ్ 1 3 5 9. గైజ్, మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా క్రిస్టల్ హీలింగ్ కావాలి అన్నా, లేకపోతే స్పెల్ జార్స్ కావాలన్నా, క్యాండిల్ హీలింగ్ కావాలన్నా, ఆర్ పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, ప్లీజ్ డూ విజిట్ మై ఇన్స్టాగ్రామ్.
వాట్సాప్, బిజినెస్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా పెడతాను నేను మీకు. ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ రిఫర్. ఓకే, ఈవెన్ యూ కెన్ హెల్ప్ పీపుల్ అన్నట్టు. ఓకే, a time for humanity. Please guide. What is the guidance? One more. Oh. ఓకే, యా సారీ, నాకు ఏదో కాల్ వచ్చింది, సో అన్ఏబుల్ టు డూ ద వీడియో. ఓకే ఫైన్. సో ఇది మీ మూనాలజీ గైడెన్స్ గైస్. ఫైల్ నెంబర్ 1కి గైడెన్స్ కార్డ్స్ నేను చేస్తాను చూడండి. అ టైమ్ ఫర్ హీలింగ్ అండ్ బీ బోల్డ్ టు మేక్ ద ఫస్ట్ మూవ్. అ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. మ్యామ్ మీరు ఏదో చెప్తున్నారు కానీ అవన్నీ జరిగే పనిలా కాదు, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ అనుకుంటే బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్లో ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్. ఓకే, అండ్ పైల్ నెంబర్ 1 ఏంజల్ గైడెన్స్ ఫర్ ద డెస్టైన్ పార్ట్నర్ మీటింగ్. గైజ్, మీకు ఎవరికైనా నేను మీట్ అయిన పర్సన్ డెస్టైన్డా కాదా, ఇప్పుడు నేనున్న రిలేషన్షిప్ డెస్టైన్డా కాదా అని మీకు అనిపిస్తే ఇట్ ఈస్ అ డెఫినెట్ ఎస్. ఒకవేళ మీరు చాలా టెన్షన్ తీసుకుంటున్నారు అంటే ప్లీజ్ గో ఫర్ అ పర్సనల్ రీడింగ్. మనం పర్సనల్ రీడింగ్ త్రూ కూడా చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్. నెంబర్ 1 అబ్బా, వై రిమైన్ పాజిటివ్. ఈ కార్డ్ తర్వాత మీరేమైనా అనుకున్నా, లేకపోతే మీదేమైనా నెగిటివ్ క్వశ్చన్ ఉన్నా, అసలు మీది ఏ క్వశ్చన్ ఉన్నా ఆన్సర్ నో. ఇట్ టేక్స్ టైమ్. ఆస్క్ యువర్ ఏంజల్స్. ఎస్ ఆర్ నో అసలు ఎప్పుడు రావద్దు రీడింగ్లో, ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది రీడింగ్. ఆపర్చునిటీ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అండ్ నో. బాటమ్ ఆఫ్ ద డెక్లో రిమైన్ పాజిటివ్. మేబీ నాకు తెలిసి చాలామంది నెగిటివ్గా క్వశ్చన్ అడిగి ఉంటారు, అందుకని అది నో వచ్చింది. లైక్ మా ఇద్దరికి ఏం గొడవలు రావు కదా, లేకపోతే మేమిద్దరం అసలు మ్యారేజ్ చేసుకుంటామా అనే నెగిటివ్. అంటే ఆ క్వశ్చన్లో ఏమైనా నెగిటివ్గా ఉంటే కూడా మనకి ఆన్సర్ అప్పుడప్పుడు కరెక్ట్గా రాదు, బికాస్ టారో ఈజ్ అన్ ఓపెన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఓకే ఫైన్. ఇది డైరెక్ట్ యూనివర్స్, వాట్ యూనివర్స్ వాంట్స్ టు టెల్ పైల్ నెంబర్ 1. 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 31. So what universe you wanted to tell to pile 1 about this marriage or this time partner? I bring you a message from your deceased loved one. I'm happy at peace and I love you very much. Please don't worry about me. ఓకే, ఎవరైనా నో కాంటాక్ట్ కమ్యూనికేషన్లో ఉన్నా, లేకపోతే ఎక్స్ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే మీ డెస్టైన్ పార్ట్నర్ నుంచి మెసేజ్ ఏంటి అంటే హీఈస్ వెరీ హ్యాపీ అండ్ పీస్గా ఉన్నాడు, హీ లవ్స్ యూ సో మచ్ అండ్ ఆయన గురించి వరీ అవ్వద్దు అనేది టెక్స్ట్. మీ కరెంట్ పార్ట్నర్స్ టెక్స్ట్ కూడా ఇదే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ రిలేషన్షిప్లో ఉన్న మీ ఫ్యూచర్ స్పౌస్ మెసేజ్ అయినా ఏంజల్స్ మీకు ఈ మెసేజ్ పాస్ చేయమని చెప్పారు.
ఓకే. To make your decision, ask yourself which way brings me closer to my divine purpose, which way takes me away from it. సో ఈ కార్డ్ మనకి ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక డెసిషన్ అడగండి. ఆ డెసిషన్లో ఏది క్లోజ్గా తీసుకుని వెళ్తుంది మీ డివైన్ పర్పస్కి, ఏది మిమ్మల్ని ఫార్గా తీసుకుని వెళ్తుంది డివైన్ పర్పస్కి, అది ఒకసారి చూసుకోమని ఏంజల్స్ చెప్తున్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెసేజ్. And you have a gift for working with young people, and your divine purpose involves helping, teaching or parenting children. ఓకే, ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ డివైన్ పర్పస్ వచ్చి యంగ్ పీపుల్తో ఉంది, లైక్ చిన్నపిల్లలతోటి టీచింగ్, పేరెంటింగ్ చిల్డ్రన్, లేకపోతే పీపుల్కి హెల్ప్ చేయడం మీ డివైన్ పర్పస్. అది నాది కూడా. And have faith and hope because there is something positive and new on the horizon you cannot yet see. డెఫినెట్లీ ఏదైనా పాజిటివ్ ఉంది, అందుకనే మీరు హోప్ అండ్ ఫెయిత్తో వెయిట్ చేయండి, అది మీకు కనిపించదు కూడా అని ఏంజల్స్ చెప్తున్నాయి. అండ్ యు ఆర్ ఫ్లయింగ్ హై రైట్ నౌ విచ్ మే థ్రెటన్ అదర్స్ బట్ డోంట్ డిసెంట్ బికాస్ అదర్స్ విల్ సూన్ బికమ్ ఇన్స్పైర్డ్ బై యువర్ ఎగ్జాంపుల్. మీరు చాలా హైలో వెళ్తున్నారు, బట్ మీరేం అవి బయట వాళ్ళకి చూస్తే అరే వీడేంట్రా ఎంత ఎదుగుతున్నాడు అని వాళ్ళకి భయం వేస్తుంది. బట్ డోంట్ వరీ, యూఆర్ ఆన్ ద రైట్ పాత్ అని చెప్తున్నాయి. And spend time alone in nature, meditating about your desires, intentions. Ask angels to help gain positive perspective. సో మిమ్మల్ని కొంచెం టైం ఎలోన్గా స్పెండ్ చేయమంటున్నారు ఏంజల్స్, ఇన్ ద నేచర్ కానీ మెడిటేటింగ్ కానీ. నీకేం కావాలి ఎగ్జాక్ట్గా లైఫ్లో ఏముంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అది చూసుకోమంటున్నారు. అండ్ యూ డిజర్వ్ ద బెస్ట్, రీచ్ ఆఫ్ ద స్టార్స్ విత్ యువర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అండ్ డోంట్ కాంప్రమైజ్. ఎగ్జాక్ట్లీ, మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు, మీ లైఫ్లో ఏది కావాలంటే అది మీ దగ్గరికి వస్తుంది అని. Your desired outcome will occur in the very near future. Have patience and faith and don't try to force it to happen. మీకు ఏదైతే కావాలో అవుట్కమ్ అది తొందరలోనే వస్తుంది, ఫ్యూచర్లోనే వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. మీరేం ఫోర్స్ చేయకండి, అంటే మీరేం తొందర పెట్టకండి యూనివర్స్ని, ఏంజల్స్ని. ఒకవేళ మనం ఫోర్స్ చేస్తే ఏమవుతుంది, ఆ రిజల్ట్ అనేది ఫుల్లీ కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు మనం 9 monthsని బేబీ మోస్తాము, కాదు నాకు 5th monthలోనే బేబీ కావాలంటే బేబీ ఫామ్ అవుతుందా? అవ్వదు. సో దట్ ఈస్, నువ్వు ఎంత ఫోర్స్ చేసినా అది అవ్వదు. సో దట్ ఈస్ వాట్ హియర్. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థం అవ్వాలని. సో యా, పైల్ నెంబర్ 1 నేను మీకు మీ ఫ్యూచర్ డెస్టైన్ పార్ట్నర్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పా, డేట్, మంత్, ఇయర్, ఎప్పుడు కలుస్తారు, లవ్వా, అరేంజ్డా, అసలు కలిసారా కలవలేదా, మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఐ గేవ్ యూ అ వెరీ వెరీ ఇన్ డీటెయిల్ రీడింగ్. ఇది కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ వుడ్ ఛార్జ్ 1500, అంటే 1400 ఫ్యూచర్ స్పౌస్ రీడింగ్. ఓకే, సో 1400 రీడింగ్ మీకు ఫ్రీగా వచ్చింది. అలా ఎంతమంది చూస్తారు కదా. సో ఎవరైతే అఫోర్డ్ చేయలేదో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎవరైతే మీకు నచ్చిందో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ రిజనేట్ అయితే ప్లీజ్ డూ టెక్స్ట్ దట్ I claim all the energies gani, I am having a very good relationship gani, I am having a victory in my love relationship, I am having a love marriage itla. Okay, so idi pile number 1 me reading 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 27 29 and 31 idi me reading. Thank you guys, thank you so much. ఇవన్నీ హీలింగ్ సెషన్స్ చూసి మీరు ఇంకా పాజిటివ్గా అవ్వాలని అనుకుంటున్నా. యా, థ్యాంక్ యూ సో మచ్. మనం నెక్స్ట్ పైల్ 2కి వెళ్దాం గైజ్. ఒకసారి ఇంట్రొడక్షన్ ఎవరైతే చూడనోళ్ళు ఇంట్రొడక్షన్ చూడండి. నా క్రిస్టల్ బిజినెస్ కానీ పైల్ నెంబర్ 1 నా క్రిస్టల్స్ ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఇక్కడ మీరు పిరమిడ్ చూసారు. దీస్ ఆర్ ద 7 చక్రాస్, మన బాడీలో 7 చక్రాస్ అలైన్ అవ్వడానికి. సో ఇలా చాలా ఉన్నాయి. స్పెల్ జార్స్, ఇవే స్పెల్ జార్స్ మీకు చెప్పినా కదా, చిన్నవి 100 ml స్పెల్ జార్స్ కానీ, క్రిస్టల్స్ కానీ, లేకపోతే క్యాండిల్ హీలింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ బీ పాజిటివ్. ఓకే, అందరిలాగా నేనేం మోసం చేయడం అలాంటిది ఏం ఉండదు. ఎప్పుడు పే చేస్తే అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే, యా, థ్యాంక్ యూ పైల్ 1. బాయ్. హే గైజ్, నేను పైల్ నెంబర్ 1కి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మెసేజెస్ ఇవ్వడం మర్చిపోయా. 1 minute.
సో గైస్, ఎవరైతే పైల్ వన్ ఉన్నారో వాళ్ళకి నేను ఎక్స్ట్రా కన్ఫర్మేషన్, అంటే ఈ రీడింగ్ మీకే అని ఎలా తెలుస్తుంది అని చాలామంది అడిగారు. సో ఇది వాళ్ళకే. Please give me accurate messages those who wanted to read. మర్చిపోయాను నేను ఇందాక. ఓకే, తీసుకుందామా? దిస్ మీరు ఇంట్యూషన్ తోటి నాకు చెప్పండి ఏ పేపర్స్ని. ఓ, ఇది నాకు ఫెదర్ దొరికింది, నేను పెట్టుకున్నాను. మీరు ఇంట్యూషన్తో నాకు చెప్పండి ఏ పేపర్స్ ఓపెన్ చేయాలో, నేను అదే ఓపెన్ చేస్తా. నేను నా ఇంట్యూషన్ తోటి యూజ్ చేస్తా. ఇది వస్తుంది నాకు, ఇది వస్తుంది, ఇది వస్తుంది. గైస్, మీరు అనుకుంది నేను తీయకపోయినా ప్రాబ్లం లేదు. మీ మిస్టేక్ కాదు, నా మిస్టేక్ కాదు. ఇట్స్ జస్ట్ ఎనర్జీస్. ఏ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు చూసి చెప్పండి నాకు. దిస్ ఓకే, ఇంకొకటి, ఓన్లీ వన్. ఇది ఏమో ఎవరు అనుకున్నారో ఎవరు అనుకోలేదో ఐ డోంట్ నో, బట్ నేను తీసాను అంతే. పైల్ వన్కి ఇది. ఓకే, పైల్ వన్. డేట్ ఆఫ్ బర్త్ 1/10/1928 డేట్ ఆఫ్ బర్త్ కానీ వాళ్ళ లైఫ్ పాత్ కానీ, అండ్ 3/12/21 and 30 డేట్ ఆఫ్ బర్త్ కానీ లైఫ్ పాత్ కానీ. స్కార్పియో, సూపర్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఎవరికైతే 333 కనిపిస్తున్నాయో వాళ్ళకి, ఎవరైతే గ్రీన్ వేసుకున్నారో డ్రెస్ వాళ్ళకి 7/16/25 either date of birth or life path. అండ్ 66644 కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి. అండ్ డిఓబి 9/18/27 వాళ్ళకి. నాకు కలర్స్ ఒకటి తక్కువ వచ్చింది, ఎవ్రీథింగ్ ఓకే కానీ కలర్ 1 minute కలర్కి తీస్తా. ప్లీజ్ గివ్ మీ అన్ కలర్ ఫ్రమ్ దిస్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది 8/17/26. ఎనీ కలర్ ఫ్రమ్ దిస్. ఓకే, స్కార్పియో, లీబ్రా. కలర్ రావట్లేదు ఏంటి నాకు? అబ్బా, మళ్ళీ ఇది ఇందులో కలిసిపోయిందా? కలర్ ప్లీజ్ ఏంజల్స్, కలర్ రావట్లేదు ఈరోజు. జెమినాయ్. ఓకే, ఇది రీడింగ్లో కూడా వచ్చింది కదా, లిబ్రా, జెమినాయ్, అక్వారియస్ అని. అట్లీస్ట్ ఒక కలర్ అన్న వస్తే యూ పీపుల్. ఓకే, 2 వచ్చినాయా? అక్వారియస్. ఓకే, టారస్. అన్ని జోడియాక్ సైన్స్ వస్తున్నాయి, కలర్ రావట్లేదు. ఇది ఒకటే లాస్ట్, కలర్ వచ్చినా రాకపోయినా ఇక గ్రీన్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళు లక్కీ అనే చెప్పాలి. ప్లీజ్ గైడ్ మీ ద కలర్ ఏంజల్స్. 999 కలర్ రాలేదు, సో కలర్ మాత్రం గ్రీనే. ఎక్స్ట్రా కన్ఫర్మేషన్. డిఓబి, జోడియాక్ సైన్స్, ఏంజల్ నెంబర్స్ చూడండి ఇంకా. ఓకే, ఇది పైల్ నెంబర్ 1 మీ ఎక్స్ట్రా కన్ఫర్మేషనల్. డ్రెస్ మాత్రం నాకు గ్రీనే వచ్చింది. ఎవరైతే గ్రీన్ వేసుకున్నారో నాకు ఒకసారి పింక్ చేయరా? అది లైట్ గ్రీనా, డార్క్ గ్రీనా, జస్ట్ ప్యారెట్ గ్రీనా, అట్లా కాదు, ఏ గ్రీన్ అయినా ఓకే. అదే మళ్ళీ కమెంట్ చేస్తారు, మ్యామ్ నేను ఈ కలర్ వేసుకున్నా. ఎగ్జాక్ట్లీ గ్రీన్ కాదు, ఆలివ్ గ్రీన్ అట్లా కాదు, ఏదైనా గ్రీన్ సబ్స్టిట్యూట్ కదా, పచ్చ రంగు ఉంటే ఓకే. ఈ రీడింగ్ మీకే. ఎవరిదైతే గ్రీన్ డ్రెస్ ఉందో ఒకసారి నాకు చెప్పండి, ఎవరైతే గ్రీన్ కామెంట్స్లో. ఓకే, యా, పైల్ నెంబర్ 1 ఇక్కడితో సమాప్తం మీ రీడింగ్.
ఇప్పుడు పైల్ నెంబర్ 2 చూద్దాము. నేను ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మర్చిపోయినా, సారీ. ఓకే, పైల్ నెంబర్ 1 అయిపోయింది. పైల్ నెంబర్ 2 ఇప్పుడు. సో పైల్ నెంబర్ 2, హాయ్ పైల్ నెంబర్ 2, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంప్రెస్ సారీ 3355. సో పైల్ నెంబర్ 2, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 26, 22, 28 and 30. మీకు మీ డెస్టైన్ పార్ట్నర్ ఎవరు, మీ పార్ట్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మంత్ ఏంటి, వాట్ ఈస్ హిస్ జోడియాక్ సైన్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, మీరు ఆల్రెడీ కలిసారా, కలవబోతున్నారా, కలిస్తే ఏ మంత్స్లో కలిసి ఉండొచ్చు, ఓకే, కలవబోతే ఏ ఇయర్ ఏ మంత్స్లో కలిసి ఉండొచ్చు, ఓకే, అండ్ ఎట్ ద సేమ్ టైం మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ నేను కవర్ చేస్తా. ఇట్ ఈస్ అ వెరీ ఇన్ డీటెయిల్ రీడింగ్ గైస్. ప్లీజ్ ఫోకస్ ఇన్ టు ద రీడింగ్ అండ్ ప్లీజ్ ఎనర్జైజ్ ఆల్ యువర్ నెగటివ్ థాట్స్. థ్యాంక్ యూ గైస్ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఫస్ట్ టైం నా రీడింగ్ చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ టు కామెంట్ ఎంతవరకు రెసనేట్ అయిందో. అండ్ యా, ఎవరికైనా తెలియకపోతే వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ క్యాటలాగ్, నా వాట్సాప్ నంబర్, నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్, నా వాట్సాప్ మొత్తం ఐ విల్ జస్ట్ గివ్ యూ ఇన్ డీటెయిల్లీ. అండ్ తొందరలోనే ఒక 1 or 2 వీక్స్లో నేను వెబ్సైట్ కూడా రెడీ చేస్తా. బట్ వెబ్సైట్లో సిఓడి అనేది ఉండదు, అంతా ప్రీపెయిడే ఉంటుంది. దానికి ఎందుకు ఉండదు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇంకా సరే అని ఐ డోంట్ డూ ఇట్. ఓకే, అదే గుడ్ న్యూస్ వచ్చి మనం తొందరలోనే సైట్ కూడా ఓపెన్ చేయబోతున్నామని. అండ్ యా, ఓకే, ఎవరికైనా క్యాండిల్ హీలింగ్, స్పెల్ జార్స్ కావాలంటే ప్లీజ్ డూ కమ్. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ రీడింగ్స్ ఆర్ ఆల్వేస్ అలో, కానీ కొంచెం నేను రిప్లై ఇచ్చేదాకా ఆగండి. కమ్ విత్ అ కూల్ బిహేవియర్, కొంచెం పద్ధతిగా మంచిగా మాట్లాడండి. ఎందుకంటే నా టీం మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారు. మీరు మీరు అంటే ఇన్ ద సెన్స్ చాలామంది కస్టమర్స్ రఫ్గా మాట్లాడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం నేనుంటే నేనే రిప్లై ఇస్తాను. ఇంకా మీ లక్ అది, నేను రిప్లై ఇస్తే. ఓకే, లక్ ఇన్ ద సెన్స్ నేను అసలు మోస్ట్లీ చేతిలో ఉండదు నా ఫోన్. ఒకవేళ నా ఫోన్ నా చేతిలోనే ఉంటే నేను డెఫినెట్లీ నేనే రిప్లై ఇస్తాను. లేదు నేను బిజీ ఉన్నా అంటే నా ఫోన్ నా టీమ్మేట్స్కి హ్యాండిల్ చేసేస్తాను. అంటే నా ఫోన్ ఇన్ ద సెన్స్ నా అకౌంట్. సో యా, థ్యాంక్ యూ. మీరు ఒకవేళ స్పెల్ జార్స్ గురించి లేకపోతే ప్లీజ్ డూ కనెక్ట్ విత్ మీ ఫర్ స్పెల్ జార్స్ కానీ క్యాండిల్ హీలింగ్ కానీ. చాలామంది ఇంగ్లీష్ కంట్రీస్లో వీటి ద్వారానే వెళ్తారనమాట. సో ఐఎమ్ మేకింగ్ సమ్వాట్ అప్గ్రేడింగ్ మన తెలుగు సిస్టమ్ని. యా, ఓకే, థ్యాంక్ యూ. పైల్ నెంబర్ 2. ఇప్పుడు పైల్ నెంబర్ 2, మీ డెస్టైన్ పార్ట్నర్ ఎవరు మనం రీడింగ్ చేసి తెలుసుకుందాం. ఇవన్నీ గైడెన్స్ కార్డ్స్ నేను సైడ్కి పెట్టేస్తాను సో దాట్ మనకు కొంచెం స్పేస్ ఉంది. చూడండి, నేను 4/2 ఆల్మోస్ట్ 4/2 ఇంచెస్ ఉన్న టేబుల్ని పట్టుకొని వచ్చిన, ఇంకా హైట్ ఉన్న టేబుల్ని పట్టుకొని వచ్చిన, ఇంకా నాకు టేబుల్ మీద ప్లేస్ సరిపోతుంది. ఓ, నేను ఇలా పెట్టాలి కెమెరా. ఓకే, please guide what is a journey for file number 2 to meet their destined partner, future spouse. గైస్ ప్లీజ్ నమ్మితేనే మీరు ఫాలో అవ్వండి. మీరు నమ్మితేనే మీ లైఫ్లో మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. అసలు నమ్మకం లేకపోతే ఒక్కసారి నమ్మి చూడండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. ఓకే, సూపర్. గాడ్డెస్ ఆఫ్ ద మూన్. అయితే ఎవరైతే మేల్స్ ఉన్నారో మీ ఫ్యూచర్ స్పౌస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కలర్లో కాదు, కలర్లో అయినా, నార్మల్గా అయినా, యూజువల్గా అయినా, అసలు ఎట్లయినా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అండ్ మేబీ తన చార్ట్లో మూన్ సైన్ చాలా హైలీ ఉండుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆమె కొంచెం ఎమోషనల్ అయి ఉంటుంది. ఓకే, చాలా మందికి ఎమోషనల్లే కనిపిస్తుంది నాకు. తనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం, ఊర్లు తిరగడం అంటే ఇష్టం, వరల్డ్ చూడాలంటే ఇష్టం. మేబీ కొందరికి హీలర్ అంటే తన ప్రొఫెషన్ వచ్చి డాక్టర్ ఇట్లాంటి ఫీల్డ్స్లో అయ్యి ఉండొచ్చు. ఓకే, ద మ్యాన్ హోల్డింగ్ అ కాయిన్, ఉమెన్ హోల్డింగ్ అ కాయిన్. ఎగ్జాక్ట్లీ,
థ్యాంక్ యూ. మీరిద్దరు ఆల్రెడీ కపుల్సా? ఆల్రెడీ ఇప్పుడు కనెక్షన్లో ఉన్నారా? మీది కూడా డెస్టైన్డ్ పార్ట్నరే మ్యారేజ్, బికాస్ సి మ్యాన్ హోల్డింగ్ అ కాయిన్, ఉమెన్ హోల్డింగ్ అ కాయిన్ ఆర్ లైక్ అ కపుల్ కార్డ్స్ అనమాట. ఓకే, చాలామంది డాక్టర్ ఆర్ ఫార్మసిస్ట్ ఆర్ హీలింగ్ ఐదర్ పబ్లిక్ సర్వీస్లో కానీ, లేదంటే చాలామంది టారో రీడర్స్ కూడా అయ్యి ఉంటారు. ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం, స్టైల్గా ఉండడం అంటే చాలా ఇష్టం. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ పౌజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే మేల్స్ ఈ రీడింగ్ చూస్తున్నారో మీకే ఈ రీడింగ్, మీ వైఫ్ చాలా బాగుంటుంది. ఓకే, future characteristics of husband. Lovers. సో చాలా లవబుల్గా ఉంటారు, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అంటే ఇష్టం, ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, ఎమోషన్ ఎక్కువ, అండ్ ధైర్యం ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ ధైర్యంగా అడుగేయడానికి ట్రై చేస్తారు. చాలామందికి లయన్ అంటే చాలా ఇష్టం ఇక్కడ, అండ్ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ కూడా ఉంటారు. చాలా హెల్ప్ఫుల్, పీపుల్కి హెల్ప్ చేయాలన్న థాట్లోనే ఎప్పుడు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా వీళ్ళు చాలా టైమ్స్ నెగిటివ్లో కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఎంప్రెస్ అంటే వాళ్ళ మదర్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము, ఆర్ వాళ్ళ మదర్ తీసుకొచ్చిన ప్రపోజల్నే మ్యారేజ్ చేసుకుంటారు, అండ్ చాలా ప్యాంపర్ చేస్తారు, తొందరగా కన్సీవ్ అయిపోతారు. ఫైనాన్షియలీ చాలా బాగుంది, ఫైనాన్షియలీ ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్గా కానీ చాలా ఉన్నోళ్ళే అని చెప్పొచ్చు. అండ్ మీ కంపాటబిలిటీకి, మీ పార్ట్నర్షిప్కి, మీ కంపానియన్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు, అండ్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు ఆల్సో. ప్రొఫెషనలీ అండ్ పర్సనలీ రెండిటి ప్రకారంగా గ్రో అయ్యే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకు. ఓకే, అన్కండిషనల్ లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా, చాలా ఎమోషనల్గా ఉంటారు. ట్రావెలింగ్ అంటే ఇష్టము, వాళ్ళ మదర్ ఎక్కువ డామినెన్సీ, హార్డ్ వర్కింగ్, చాలా ఎక్కువ కష్టపడతారు. పేజ్ ఆఫ్ కప్స్, మళ్ళీ ఇట్ ఈస్ అన్ లవ్ కార్డ్. చాలా చైల్డిష్, ఆరెల్స్ చైల్డిష్ అంటే తన బయట చూపించే బిహేవియర్ వేరే, లోపల ఉండే బిహేవియర్ వేరే. చాలా పొసెసివ్, చాలా పొసెసివ్. స్లీవ్లెస్ వేసేసుకోవద్దు, ఆయనకు నచ్చిన డ్రెస్ వేసుకోవద్దు, ఫుల్ పొసెసివ్, ఆయనకు నచ్చినట్టే ఉండాలి, కానీ బాగా చూసుకుంటారు, కానీ పొసెసివ్, తొందరగా ఈగో వచ్చేస్తుంది. క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఓకే, oh my god, నాకు తెలుసు ఇట్లా జారిపోతాయని. ఓకే ఫైన్, వాట్ ఎవర్, నేను కార్డ్స్ వేసేసినాను కదా. ఓకే, నాకు ఎక్కువ ఫీమేల్ ఎనర్జీసే ఎక్కువ కనిపిస్తున్నాయి, నాకు తెలిసి తినదే అనుకుంటా రాజ్యము. ఎంప్రెస్ అండ్ ఎంపరర్. ఐ ఫీల్ ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అని, చాలా యాంగ్జైటీ ఉంటుంది, చిన్న చిన్న వాటికి టెన్షన్స్ పడుతూ ఉంటారు.
ఎవరైనా ఫీమేల్స్ ఏరీస్ లియో సాజిటేరియస్ అయితే, ఫీమేల్స్ అంటే మేల్స్ ఎవరైనా రీడింగ్ చూస్తుంటే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే మీరు ఏరీస్ లియో సాజిటేరియస్ రిలేషన్షిప్లో ఉండాలి. వాళ్ళే మీ ఫ్యూచర్ స్పౌస్, ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్. ఓకే. యా, క్యారెక్టరిస్టిక్స్ అసలు ఈగోయిస్టిక్ ఎక్కువగా ఉంది. అండ్ నెగిటివ్ ఎనర్జీస్, ఒకవేళ నాకు నచ్చింది చేస్తే డెఫినెట్లీ నెగిటివ్ అయిపోతారు, తొందరగా కోపం వచ్చేస్తుంది. అండ్ కొంచెం ఓవర్ పొసెసివ్ అని కూడా నేను చెప్పొచ్చు. బట్ లాట్ ఆఫ్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది మీ ఇద్దరికి. ఆయన కోసం మీరు ఏమైనా చేస్తారు. ఓకే, అది ఆయన ఆమె వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇవి క్యారెక్టరిస్టిక్స్లో నాకు నెగిటివ్ ఏం కనిపించలేదు, కానీ డెవిల్ ఒక్కటే నెగిటివ్ కనిపించింది. చాలా డైరింగ్ అండ్ డాషింగ్, ఏదైనా చేస్తారు, వెనకడుగు వేయరు, చాలా హార్డ్ వర్కింగ్. ఒకవేళ యా సారీ, ఏదో ఇష్యూ అయింది కెమెరాలో. ఓకే ఫైన్. యా, నాకేమి నెగిటివ్ ట్రేట్స్ కనిపించట్లేదు. ఈ ఈగోయిస్టిక్ అదొక్కటే, కోపం ఎక్కువ, యాంగ్రీ ఎక్కువ, నేను చెప్పింది నువ్వు చెయ్యవా అన్నట్టు, అంటే ఓవర్ డామినెన్సీ అంటాం కదా, అది తప్ప ఆయన మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మీకు ఫ్రీడమ్ ఇస్తారు, మిమ్మల్ని అన్నీ చేస్తారు, కానీ ఆయన వద్దు అన్నదానికి మనం సైడ్ అయిపోవాలి అని ఆయన ఫీలింగ్. ఓకే, దీస్ ఆర్ హిస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పాజిటివ్. ఒకవేళ నేను ఏమైనా చెప్పకపోతే, నేను ఏమైనా మిస్ చేసిన అని మీకు అనిపిస్తే మేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ నోట్, అంటే అది అవుతుంది, దానివల్ల ఇష్యూ ఏం లేదు అని. ఓకే, అండ్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే యూ కెన్ జస్ట్ పింగ్ మీ ఇన్ కమెంట్స్. ఒకవేళ నేను చూస్తే నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తా. ఓకే, ఇప్పుడు నేను తన జోడియాక్ సైన్, అమ్మాయి జోడియాక్ సైన్ వచ్చింది కానీ అబ్బాయి జోడియాక్ సైన్ నాకు రాలేదు ఎగ్జాక్ట్లీ. సో ఐ వాంట్ టు చెక్ zodiac sign, date of birth, adokate. Please guide, what is fine, what of future spouse, date of birth, month, and zodiac. Please guide me, thank you. Malli Queen of Swords. Okay. One minute. యా, మళ్ళీ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఓకే ఫైన్. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్. సో మీ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్స్ ఎవరైతే చూస్తున్నారో, వాళ్ళ జోడియాక్ సైన్, మేల్స్ అయితే పైసెస్, క్యాన్సర్, స్కార్పియో. మీ హస్బెండ్ జోడియాక్ సైన్ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో, ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్. అండ్ ఫీమేల్స్ అయితే ఏరీస్, లియో, సాజిటేరియస్, ఐదర్ సన్ సైన్ ఆర్ మూన్ సైన్. ఓకే, నాకైతే ఈ 2 సైన్సే కనిపిస్తున్నాయి. అండ్ మంత్స్ వచ్చి ఫిబ్రవరి, నవంబర్, ఆగస్ట్, సెప్టెంబర్, జూన్, ఏప్రిల్. ఈ మంత్స్లో మీ ఫ్యూచర్ స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. అండ్ డేట్స్ వచ్చి 5, 20, 8, 9, 2, 4, 1, 11, 9 చెప్పిన కదా, 5, 4, 6. ఇవి మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్స్. ఓకే, అండ్ 10 కూడా ఉంది చెప్పిన కదా, 10, 1. ప్రాబబ్లీ అక్టోబర్ మంత్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి అవ్వడానికి. ఓకే, ఇది డేట్ ఆఫ్ బర్త్ అండ్ జోడియాక్ సైన్స్. సో ఇప్పుడు ఈజ్ దిస్ ఎ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చూడాలి. నో వస్తుంది. సి ఐదర్ లవ్ మ్యారేజ్ అయినా అవ్వాలి, లేదా లవ్ కమ్ అరేంజ్డ్ అయినా అవ్వాలి. ఈ 2 మ్యారేజ్కే పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్కి అయితే ఛాన్సెస్ లేవు. ఓకే, అండ్ మీరు కలిసారా లేదా?
ఓకే. 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 నాకైతే 50-50 ఛాన్సెస్ వస్తున్నాయండి. వెదర్ మీరు కలిసారా లేదా అంటే, నేను చెప్పాను కదా జోడియాక్ సైన్స్. ఒకవేళ కలిసిన వాళ్ళు అదే జోడియాక్ సైన్స్లో మీ పార్ట్నర్ జోడియాక్ సైన్ ఉంటే డెఫినెట్లీ మీరు ఆ పర్సన్తోనే మ్యారేజ్ అవుతుంది. ఓకే. అండ్ ఎవరైతే కలవలేదో వాళ్ళు కూడా 50% ఉన్నారు. కలవని వాళ్ళు ఎప్పటికల్లా కలుస్తారు చూద్దాం. కలిసిన వాళ్ళు ఏ మంత్స్లో కలిసారో చూద్దాం. బట్ నాకైతే 50-50, కలిసిన వాళ్ళు 50% ఉన్నారు, కలవని వాళ్ళు కూడా 50% ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఫస్ట్ సపోజ్ మీరు కలిసారనుకోండి, ఏ మంత్లో కలిసారు అనేది చూద్దాం. ఇయర్ అనేది నేను చెక్ చేయను, అది మళ్ళీ చాలా లాంగ్ రీడింగ్ అయిపోతుంది. ఇయర్ నేను చెక్ చేయను. సో కలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మార్చ్, ఫిబ్రవరి, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్. మార్చ్, ఫిబ్రవరి, జూన్, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మంత్స్లో కలిసి ఉండాలి. అది ఏ ఇయర్ అయినా కానీ ఈ మంత్స్లో మ్యాక్సిమం కలిసి ఉండాలి మీరు ఎవరైతే కలిసిన వాళ్ళు. సో కలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికల్లా మీ డెస్టైన్ పార్ట్నర్ని కలుస్తారు. కలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఈ ఇయర్ సెప్టెంబర్ కల్లా కలవాలి. ఇయర్లో అయితే సెప్టెంబర్ ఈజ్ ద ఓన్లీ మంత్ మీరు కలవడానికి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఉంది, ఏప్రిల్ ఉంది, జూలై ఉంది, సెప్టెంబర్ ఉంది. సో ఈ ఇయర్లో చూసుకుంటే ఓన్లీ సెప్టెంబర్. అదే నెక్స్ట్ ఇయర్ చూస్తే జూలై, ఏప్రిల్, ఫిబ్రవరి అండ్ సెప్టెంబర్ ఈ మంత్స్లో మీరు మీ ఫ్యూచర్ స్పౌస్ని కలవచ్చు. ఓకే. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డీటెయిల్ రీడింగ్ కావాలి అంటే ప్లీజ్ డూ పింగ్ మీ. ఓకే. మీకు ఏ డౌట్స్ ఉన్నా జస్ట్ పింగ్ మీ. జస్ట్ డౌట్స్ అంటే ఫ్రీగా చెప్తానని కాదు, రీడింగ్ని బట్టి. ఇప్పుడు జస్ట్ చిన్న రీడింగ్ అనుకోండి నేను చెప్పేస్తా, లేదు చాలా డీటెయిల్ రీడింగ్ అనుకోండి నేను డెఫినెట్లీ పెయిడ్ రీడింగ్ తీసుకుంటా. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటి అంటే మీ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అని. ఓకే. అక్కడ నుంచి కూడా దిద్దాం, ఇక్కడ నుంచి కూడా దిద్దాం. హౌ విల్ బి యువర్ మ్యారీడ్ లైఫ్ జస్ట్ ఇన్ షార్ట్. ఓకే. మీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది, ప్రాబ్లమే లేదు మీ మ్యారీడ్ లైఫ్కి. మీ ఇద్దరి మధ్యలో లవ్ అండ్ కంపాషన్ ఉంటుంది. మీరిద్దరూ థింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మీరిద్దరూ ఏమన్నా సార్ట్అవుట్ చేసుకుంటారు. బట్ నాకు తెలిసి థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయంటే వేరే మేల్ పర్సన్, అంటే ఇప్పుడు ఫాదర్ ఇన్ లా అవ్వచ్చు, బ్రదర్ ఇన్ లా అవ్వచ్చు, లేకపోతే ఎవరో మేల్ పర్సన్ ఇష్యూస్ అనేవి క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. ఆబ్వియస్లీ మీరు థింగ్స్ని బ్యాలెన్స్ చేస్తారు, కానీ ఆ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మళ్ళీ అవి తీసుకెళ్ళి పెద్దగా అవ్వకుండా ఉండడానికి. ఫైనాన్షియల్లీ బాగుంది, హెల్త్ వైజ్ బాగుంది, లవ్ వైజ్ బాగుంది. అండ్ ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ చూసుకోండి. ఫైనాన్షియల్లీ చూడండి, మీ చేతిలోనే నడుస్తుంది ఇల్లు మొత్తం. ఓకే. డెఫినెట్లీ బాగుందనే చెప్తా. సూపర్. మీ మ్యారేజ్ లైఫ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్లీ. చాలా స్పెండింగ్స్ ఉన్నాయి, మీరు చాలా స్పెండ్ చేస్తారు ఆఫ్టర్ మ్యారేజ్.
చాలా స్పెండింగ్స్ ఉన్నాయి. ఎంపరర్, ఎస్, చాలా స్పెండింగ్స్ ఉన్నాయి. బట్ ప్రాపర్టీ అంతా బాగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, ఎక్కువ మనం ఇప్పుడు 1-2 కోట్లు ఇన్వెస్ట్ చేయకండి. మీకు ఎంత ఉన్నా కానీ, మీకు 10 కోట్లు ఉన్నా కానీ 1-2 కోట్లు ఇన్వెస్ట్ చేయకండి. బికాజ్ నాకు కొంచెం లాస్ అనేది కనిపిస్తుంది మనీ మ్యాటర్లో. దాని తర్వాత థింగ్స్ అన్నీ సార్ట్అవుట్ అవుతాయి. బట్ పోవడం కూడా ఎందుకు అంతంత ఇన్వెస్ట్ చేయడము. బట్ డెఫినెట్లీ సక్సెస్ ఉంటుంది. మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. మీరు వైఫ్ అండ్ మీ కపుల్ మొత్తం, వైఫ్ అండ్ హస్బెండ్. ఓవరాల్లీ మ్యారేజ్ లైఫ్ అయితే సక్సెస్ఫుల్గానే ఉంది. డెఫినెట్లీ చాలా బాగుంది పైల్ 2కి. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ, ఎక్కడో చాలా తక్కువ మందికి వెళ్తుంది. మ్యాక్సిమం నాకు లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇవే కనిపిస్తున్నాయి. సో యా, ఇట్స్ టైమ్ ఫర్ గైడెన్స్ గైస్. నేను చాలా డీటెయిల్గా చెప్పిన రీడింగ్. మీకు రెజనేట్ అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఇన్ వాట్ ఎవర్ ఛానల్ యూ వాంట్. అండ్ ఇంకొకటి, మీకు ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి, బికాస్ ఇట్ ఈస్ అ జనరల్ రీడింగ్. మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కొంత వేల మంది చూస్తుంటారు వీడియోస్. సో ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను. కమ్యూనికేషన్ ఇస్ ద కీ. అంటే చాలామంది సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేరు. A fiery climax approaches, the energy is gaining momentum. Communication is a key. Confidence is your key to success. And angels, please guide to their journey, future spouse journey. Guys, మీరు చాలా పాజిటివ్గా ఉంటేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి ఎందులో అయినా. ప్లీజ్ గైడ్ మీ. నో అని ఎందుకు వచ్చింది? ఎవరేం థింక్ చేస్తున్నారు నెగిటివ్గా? పీస్ఫుల్ సొల్యూషన్ ఉంది. ఓకే, ఎస్ కూడా వచ్చిందే. ట్రస్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ నో అనేది పెడతా. నేను దీనికి క్లారిఫై చేయలేను. ఇన్ కేస్ మీరు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, ఇన్ కేస్ నేను షఫల్ చేసేటప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్ అడిగి వెంటనే ఎస్ వస్తే దానికి ఆన్సర్ ఎస్, దానికి నో వస్తే ఆన్సర్ నో. బికాస్ ఆఫ్ దిస్ జనరల్ రీడింగ్ నేను ఇన్ డీటెయిల్లీ చెప్పలేను. అది ఎస్ నో అని క్లారిటీ చేసి చెప్పడానికి ఉండదు. రికవరీ, కమ్యూనికేట్ క్లియర్లీ. ఓకే, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సరే, మెడిటేషన్ చేయండి 3 to మార్నింగ్ 5 వరకు. మీకు ఆన్సర్స్ అనేవి ఇట్లా పడుకునేటప్పుడు కూడా రావచ్చు తెలుసా. In the near future. What is the guidance? ఇంకొకటి తీసుకుంటా. ఐ ఫీల్ గైడెన్స్ నాకు వచ్చేసింది మీది. ఓహో, ఆల్రెడీ వచ్చినాయా? ఐఎమ్ విత్ యూ, గివింగ్ యూ కరేజ్ టు మేక్ లైఫ్ చేంజెస్ దట్ విల్ హెల్ప్ యూ టు వర్క్ విత్ యువర్ డివైన్ లైఫ్ పర్పస్. ఏంజల్స్ మీకు కరేజ్ని ఇస్తున్నారు టు వర్క్ విత్ యువర్ లైఫ్ పర్పస్. ఓకే, అండ్ కాషన్ ఈజ్ వారంటెడ్. లుక్ డీపర్ ఇన్ టు ద సిచ్యువేషన్ బిఫోర్ ఫర్దర్ ప్రొసీడింగ్. ఓకే, జాగ్రత్త. థింగ్స్ అనేవి కొంచెం అప్ డౌన్స్ వెళ్ళొచ్చు, ఎందుకంటే సిచ్యువేషన్ని పైన చూసి మీరు ముందుకు వెళ్ళకండి, లోపల దాకా చూడండి. హ్యాపీ, మూవ్ టు అ న్యూ ప్లేస్. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ద వర్క్ దిస్ మూమెంట్. వెయిట్, పుషర్ అండ్ పాజిటివ్ న్యూ ఎనర్జీ. ఓకే, ఎవరైనా జాబ్ చేంజింగ్ కానీ, హోమ్ చేంజింగ్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ జరుగుతుంటుంది. ఐఎమ్ ద ఏంజల్ ఆఫ్ పీస్ టు బ్రింగ్ న్యూ ట్రాన్స్క్విలిటీ అండ్ అ స్మూతర్ రోడ్ అహెడ్. సో మీ లైఫ్లో పీస్ అనేది వస్తుంది. ఏంజల్స్ శాంతి తీసుకొని వస్తుంది. Now that you are asked angels for help, be open to receive divine guidance and assistance.
యూ డిజర్వ్ హెవెన్స్ హెల్ప్. ఓ సూపర్. మీరు ఒకవేళ అడిగితే డెఫినెట్లీ ఏంజల్స్ మీకు ఆన్సర్ ఇస్తారు. ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఓపెన్లీ మీకు ఏదైతే బ్లెస్సింగ్స్ వస్తున్నాయో రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని ఏంజల్స్ చెప్తున్నాయి. అండ్ సైమల్టేనియస్లీ ఇవి చూద్దాము. నా ఫెదర్ ఏది? ఇది నాకు దొరికింది, నాకు చాలా నచ్చింది ఫెదర్, నేను దాచిపెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు ఈ రీడింగ్ మీద కాదా అనడానికి ఒక చిన్న దిస్ థింగ్ అంతే. ఎయిట్ చాలు. థ్యాంక్ యూ. ఎనీ డార్క్ కలర్. సూపర్. మీ డ్రెస్ కలర్ ఎనీ డార్క్ కలర్. ఫస్ట్ రీడింగ్ అయితే ఓన్లీ గ్రీన్ వచ్చింది తెలుసా, నేను చాలా ట్రై చేసిన. సూపర్. ఎల్లో. డార్క్ కలర్స్ అంటే తెలుసు కదా, లైట్ కాకుండా. ఓకే. వర్గో. ఓకే. టారస్, వర్గో, క్యాప్రికాన్. ఓకే, సారీ ఓన్లీ వర్గో. క్యాప్రికాన్. సూపర్. 333. స్కార్పియో. పింక్. సూపర్. బ్లూ. ఏంజల్ నెంబర్స్ రాలేదే. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ ద నంబర్. 6, 15, 24, 11, 11, 777. ఈ నెంబర్స్ మీరు చూస్తే ఈ రీడింగ్ మీకే. గైస్, ఇన్ కేస్ మీకు ఇంకా డౌట్ ఉంటే ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, జనరల్ రీడింగ్, ఎక్కువ టెన్షన్ పడకండి. ప్లీజ్ డూ లెట్ మీ నో. ఓకే, థ్యాంక్ యూ ఏంజల్స్. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా కష్టపడ్డా. ఇట్ ఈస్ అ వెరీ డీటెయిల్డ్ రీడింగ్. ప్లీజ్ మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తే అంత మంచిది. థింగ్స్ అన్నీ సార్ట్ అవుట్ అయితే. థ్యాంక్ యూ ఏంజల్స్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ డూ చెక్ మై క్రిస్టల్స్, స్పెల్ జార్స్, స్పెల్ క్యాండిల్స్ అండ్ టారో రీడింగ్స్ కూడా. నేను సైట్ ఒక 2 వీక్స్లో అప్లోడ్ చేస్తా. సైట్ నేను క్రియేట్ చేస్తున్నాను. యా, థ్యాంక్ యూ గైస్.